క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషేక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషేక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కొలసీలకు రాసిన పత్రికలో అదే రాసి పెట్టాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడదురు. కాబట్టి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 వచనాలు, 1 నుంచి 4 వచనాల్లో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. ఇది రేఖాబీలకు మాత్రమే మరి సాధ్యమైంది. మనం కూడా అట్లా రేఖాబీలాగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. నిత్య జీవానికి వారసులం మనం. నిత్య జీవం అంటే యేసు ప్రభు ఎలాగైతే ఎప్పుడు జీవిస్తూ ఉంటారో అలాగే మనం కూడా ఆయనతో పాటు యుగయుగాలు జీవిస్తాం. నిత్య జీవానికి వారసులం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. తండ్రి జీవము గలవాడు, తనంతట తానే జీవము గలవాడు. కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడు. అయితే మనల్ని కూడా అలాగే జీవము గలవారిగా చేసి ఉన్నారు. నిత్య జీవానికి వారసులం. కాబట్టి నిత్య జీవానికి విలువ ఉన్న ఆ విలువను మనం కాపాడుకోవాలి. నిత్య జీవం ఎంత విలువైంది, పరలోకం ఎంత విలువైంది, అది మనం కాపాడుకోవాలంటే రేఖాబీల్లాగా మనం నివసించాలి. యోధా జనాంగం అయితే దారి తప్పిపోయి దేవుడిని ఎంతగానో దుఃఖపెడుతూ మరి శ్రమలకు గురవుతూ ఉంది. మనం అలా ఉండకూడదని చెప్తూ ఉన్నాడు దేవుడు. 17వ వచనం, ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. నేను వారితో మాట్లాడితిని కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని కానీ వారు ప్రత్యుత్తరం ఇవ్వకపోయిరి గనుక యోధా వారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకి రప్పించితిని నేను చెప్పిన కీడంతా వారి మీదకి రప్పించున్నాను.
దేవుడి మాట వెనుక ఎంతగానో మరి యుద్ధానికి మరి వాళ్ళు గురవుతూ ఉన్నారు, యుద్ధానికి రెడీ అవుతూ ఉన్నారు. యుద్ధంలో మరి యూదా జనాంగం అంతా బానిసలుగా పట్టబడబోతున్నారు. ఇప్పటికైనా అంటున్నాడు దేవుడు, ఇప్పటికైనా. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎప్పుడు కూడా దేవుడు టైం ఇస్తూనే ఉన్నాడు. నీ కంఠంలో జీవం ఉన్నప్పుడు నువ్వు టైం దొరికింది నీకు, ఇప్పుడు ఇదే మంచి సమయం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయములు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యోధా జనాంగములాగా మనము నాశనం పోకూడదని ప్రభు మళ్ళా ప్రేమించి ఈరోజు మనతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎందుకు నాశనం అవుతారు? మీరు ఎంత 99 మెట్లు ఎక్కారు, ఇంకా ఒక్క మెట్టు దగ్గర ఎందుకు ఆలోచన చేస్తున్నారు? పరలోకానికి దారి తెచ్చుకున్నారు, పరలోకానికి దారిలోనే నడుస్తూ ఉన్నారు, ఎందుకు నాశనం అవుతారు? యోధా జనాంగం కూడా మరి ఎంతో దేవునికి ఇష్టలైనప్పటికీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు లోక సంబంధమైన విషయాల కొరకు పాకులాడుతూ దేవుడిని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. 18వ వచనం, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 18వ వచనం. మరియు ఇర్మియా రేకాబీలను చూసి ఇట్లా నేను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదా ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుని యెహోనాదమునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. వీళ్ళెప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉంటారని ఆశీర్వాదాలు దేవుడిచ్చేశాడు వీళ్ళకి. నీవు నేను కూడా మరి దేవుని ఆశీర్వాదం పొందుకుంటే ఎప్పటికీ మన పిల్లలు 128వ కీర్తన ప్రకారం మన పిల్లలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి 128వ కీర్తన చదువుకోండి ఒకసారి. 128వ కీర్తనలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడును. చెప్పండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇలాగ ఆశీర్వదించబడతారు. ఇలాగ ఆశీర్వదించబడతామంటే రేకాబీలను ఎప్పుడు నిత్యము దేవుని సన్నిధిని కనపడలాగున ఆశీర్వదించబడ్డారు. మన సంతతి వారు కూడా నిత్యము దేవుని సన్నిధిని కనపడలాగున ఆశీర్వదించబడాలి. దానికి మనం చేయాల్సిన పనేమీ లేదు. దేవుణ్ణి స్తుతించటం, దేవుని మార్గంలో నడవటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుని మాటలు ఇతరులకు చెప్పటం, ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదించబడును. సీయోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతా యెరూషలేము క్షేమగలుట చూసేదవు. నీవు నీ పిల్ల తరమున చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. కాబట్టి అప్పుడు యోధా జనాంగానికి ఇప్పుడు చెడిపోతున్న మనుషులందరికీ కూడా దేవుడు చెప్పే మాట ఒకటే, రేకాబీలను చూసి నేర్చుకోండి. రేకాబీలు ఎంత చక్కగా దేవుని మాట వింటున్నారో, మనుషుల మాట వింటున్నారో మీరు కూడా అలా వినండి, బతికిపోతారు. రేకాబీలకు ఇచ్చిన రిజల్ట్ చెప్తున్నా చూడండి. వాళ్ళకి ఇచ్చిన ఫలితం ఏంటంటే ఆఖరి వచనం 35వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మరోసారి చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండకుండా మానడు. ఇది ఆశీర్వాదం అంటే, దేవుని ఆశీర్వాదం. ఈ మాటలు వింటున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని జనాంగమా, నేను చెప్పే మాట ఒకటే. ఈ అధ్యాయంలో కొన్ని వచనాలు చూడండి, కొన్ని 6, 7, 8 వచనాల మీద మీ చేయి పెట్టి ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. దేవా, ఈ వచనాలు నాకు వాగ్దానాలుగా దయచేయి.
నాకు మనులు మాక్యాలొద్దు, నాకు పొలాలు ఇల్లు వద్దు, నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నీ ఆశీర్వాదం నాకు ఉంటే చాలయ్యా, నేను బ్రతికిపోతాను. నా పిల్లలకి నీ ఆశీర్వాదం కావాలి. నేను సంపాదించి వాళ్ళనేమి బాగు చేయలేను. నేను అబద్ధ మాటలు చెప్పి వంకర త్రోవల్లో నడుచుకొని వాళ్ళని నేనేం బాగు చేయలేను. కానీ నీ ఆశీర్వాదం ఉంటే అన్నిటికీ అది ఆశీర్వాదమే. నీ చేత ఆశీర్వదించబడిన యోసేపు ప్రధానమంత్రి అయిపోయినాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుకి తోడుగా ఉండి యాకోబు కుమారుని ఆశీర్వదించిన దేవా, నా పిల్లల్ని కూడా ఆశీర్వదించమని అడిగితే తప్పకుండా మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు. యోసేపుకి ఏమీ లేదు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుకి ఏమైనా ఉందా? ఏమీ లేదు. వాళ్ళ అన్నలు ఏమీ లేని వాళ్ళుగా చేశారు, అనాథగా చేశారు, గోతిలో తోసేశారు. మరి అమ్మబడ్డాడు ఆయన. ఐగుప్తు దేశానికి చెరగా తీసుకుపోయారు. 39వ అధ్యాయంలో చూస్తే ఆయనకి ఏ ఆధారం లేదు, ఒక జంతువు లెక్కన ఆయన చూస్తూ ఉన్నారు. 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపుని ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడునో రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతేఫరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతనికి కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట నుండెను. యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలప్పుడు యోసేపు బానిసగా, దేశం కాని దేశం, భాష కాని భాష, మనుషులు మన వాళ్ళు కాదు, ఒక అమ్మబడిన వాడిగా ఉన్నాడు. అతన్ని అక్కడ అమ్మేశారు. అతను అక్కడ ఒక ఇంట్లో కొనబడి పని మనిషిగా, బానిసగా ఉన్నాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అది ఆశీర్వాదం. అంటే మనకి ఏమీ లేకపోయినా, మనకి ఏమీ లేదని ఏడుస్తున్నావా? ఏమీ లేకపోయినా సరే దేవుని ఆశీర్వాదం నీకుంటే చాలు. దేవుని ఆశీర్వాదము, దేవుడు తోడు మనకు ఉంటే చాలు. దానికోసం మనం ప్రాధేయపడాలి, తిప్పలు పడాలి. దేవుని ఆశీర్వాదం ఫ్రీగా దొరుకుతుంది. ఈ లోకంలో ఏది దొరికినా దొరకపోయినా దేవుని ఆశీర్వాదము ప్రార్థన వలన మనం సంపాదించుకోవచ్చు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత మంచి ఆశీర్వాదము నేను పొందుకోగలం. కాబట్టి ప్రార్థనే మనకు ఆధారం. నాకేమీ లేదని ఏడుస్తున్నావా? నీకేమీ అక్కర్లేదు. యోసేపుకి ఏమీ లేదు. యోసేపుకు అసలు ఏమీ లేని యోసేపుని దేవుడు తోడుగా ఉండి ఎంతగా ఆశీర్వదించాడో నాకు తెలుసు. కాబట్టి యోసేపు బ్రతుకులో యోసేపుకు చేసిన మేలులు నీకు కూడా చేస్తాడు, నాకు కూడా చేస్తాడు. కాబట్టి మనం నిదానించి చూడాలి, తొందరపడకూడదు. తొందరపడితే మనం అంత తొందరగా మనం ఏమీ చేయలేము. నిదానించి చూడు, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో నీకే అర్థమవుతుంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూస్తే, నా కుమారుడా, నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరించిన యెడల, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన యెడల, తెలివికాయ మొరపెట్టిన యెడల, వివేచనకాయ మనం చేసిన యెడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన యెడల, దాసపండి దాన్ని వెతికినట్లు దాన్ని వెతికిన యెడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఎట్టిదో నువ్వు గ్రహించెదవో. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. మనం నిదానించి చూడటమే, ప్రభువుని వెతకటమే. ప్రభువుని వెతకడం అంటే ఏంటో ఒకసారి మీరు చూడండి. యెహోవాను వెతుకుడని చాలా చోట్ల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ వెతకడం అంటే ఎక్కడ వెతుకుతాం? ఈ ప్రపంచంలో ఎక్కడ కనపడ్డా ఆయన ఆత్మస్వరూపి. ఆయన వెతకటం అంటే ఏంటో చూద్దాం. 22వ కీర్తన 26వ వచనం, 22వ కీర్తన 6వ వచనం. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. యోసేపు జీవితంలో యోసేపు ఇచ్చిన ఆశీర్వాదము మనం కూడా పొందుకోవాలంటే ప్రార్థనే. తల్లిదండ్రుల ప్రార్థన వలన యోసేపు అంతగా గనుడిగా, మరి ప్రధానమంత్రిగా మారిపోయాడు.
నీ జీవితంలో నా జీవితంలో కూడా పెద్దవాటి యందు మనం మనసు పెడద్దు, పెద్దవాటి యందు మనం పరుగులు తీయొద్దు. దేవుని దయ కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని ఆశీర్వాదాలు నా పిల్లలకి ఇవ్వయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. యోసేపు విషయంలో కూడా అదే జరిగింది. ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తే ఏమీ లేనివాడు 17 సంవత్సరాలు యవనస్తుడు. శ్రమలు వస్తున్నాయని బాధపడొద్దు. యోసేపుకు కూడా శ్రమలు వచ్చినాయి. యోసేపుకు శ్రమలు వచ్చినప్పుడు శ్రమ రాకపోతే యోసేపు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళుండేవాడు కాదు. ఐగుప్తు దేశానికి వెళ్ళకపోతే ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. నీ జీవితంలో కూడా శ్రమలు వస్తేనే దేవుడు దొరుకుతాడు. దేవుడు నీకు దొరకాలంటే నీకు శ్రమలు రావాలి. యోసేపు గుంటలో పడకపోతే, యోసేపు అమ్మబడకపోతే, యోసేపు పోతేపరు ఇంట్లో నిందపాలు కాకపోతే, జైల్లో పడకపోతే రాజుగారి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి మెట్లు మొట్టమొదట అన్నదమ్ములతో పోయిన గుంట, రెండవది అన్నదమ్ములు అమ్మేసిన విధానము, మూడవది పొత్తుపరింట్లో ఆ లేడీతో అవమానం, నాలుగవది జైలు పాలవటం. ఈ 4 మెట్లు ఎంతో భయంకరమైన మెట్లు ఎక్కినప్పుడు, అంటే 13 సంవత్సరాలు ఆయన నిందల అవమానాలు భరించాడు. నిందల అవమానాలు ఎన్నో భరించిన తర్వాత యోసేపు రాజుగారికి 2వ రాజుగా దేవుడు అతన్ని మలిచాడు. ఎట్లాగే శ్రమ కలుగుట నాకు మేలాయి. కీర్తన గ్రంథం 119 కీర్తన 67వ వచనం. శ్రమ కలుగు మునుపు నేను త్రోవ విడిచినే, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు. శ్రమలు రావటం ఎంత మంచిదో. అమ్మ, నువ్వు శ్రమల్లో ఉన్నావా? శ్రమ కలుగుట నీకు మంచిది. తర్వాత 71వ వచనం, 119 కీర్తన 71వ వచనం. నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనొందింట నాకు మేలాయను. నీ కట్టలని నేర్చుకున్నట్లు శ్రమనొందింట నాకు మేలాయను. కాబట్టి యోసేపు ఎన్ని సంవత్సరాలు శ్రమ అనుభవించాడు? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు అంటే కాదమ్మా. 17 సంవత్సరాలు అప్పుడు గుంటలో పడిన యోసేపు 30 సంవత్సరాలకి తేలాడు ప్రధానమంత్రిగా. ఈ 17 నుంచి 30 అంటే 13 సంవత్సరాలు యోసేపు శ్రమ అనుభవించాడు. ఆయన శ్రమ అనుభవించటం, నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనొందింట నాకు మేలాయను. కాబట్టి ఆదికాండం 41వ అధ్యాయంలో చూస్తే 37వ వచనం కూడా చదువుకుందాం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైండను గనుక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? నేను యోసేపు గురించి ఫరో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా నేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వల్లే వివేక జ్ఞానము గలవారెవరూ లేరు. జ్ఞానము గలవారు ఎవరు లేరని రాజుగారు సాక్ష్యం ఇస్తున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి నించోవటం అంటే అది అసాధ్యం. కానీ దేవుడు తోడై ఉన్నవారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు రాజులతో మరి ప్రధానులతో నిలబడతారు. ఇతను రాజు దగ్గర నించుని ఉన్నాడు. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. 39వ వచనం. మరియు ఫరో, దేవుడి ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. 105వ కీర్తనలో చూస్తే మనకి కళ్ళు తిరుగుతాయి. 105వ కీర్తన చూడండి, 7, 8 వచనాలు. 7వ వచనం. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా ఉండగాను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగాను కొలబడిన స్వాస్థ్యముగా కనాను దేశమని మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడిగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో,
నా ప్రవక్తలు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. 16వ వచనం చూస్తే దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. చూడండి 16వ వచనంలో యోసేపుని ఆశీర్వదించటానికి, యోసేపుని గణపరచటానికి ఫరోని ఏమీ కూడా ఆయన రిక్వెస్ట్ చేయలా. ఫరో గారు మీరు మా యోసేపుకి చిన్న ఉద్యోగం ఇస్తారా అని ఆయనే అడగడు. ఫరోనే దేవుని దగ్గరికి పరిగెత్తడాడు చేస్తాడు. చూడండి ఈ 16వ వచనం చూస్తే దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. యోసేపుని ప్రధానమంత్రి చేయటానికి పంటలతో ఫరోని భయపెడుతూ ఉన్నాడు. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతన్ని పరిశోధించుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను, ప్రజలు నేలినవాడు అతన్ని విడుదల చేసెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను, ప్రజలు నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్టప్రకారం అతడు తన అధిపతులకు ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించెను. యావదాస్తి మీద అధికారిగా రాజుగారు నియమించాడు. చిన్నరాజు అయిపోయాడు, ఈయన ప్రధానమంత్రి అయిపోయాడు. కారణం ఏంటంటే యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే అది, అంతేగాని ఆశీర్వాదం అంటే మనం ఏదో సంపాదించుకొచ్చి పిల్లలకి ఇచ్చేది కాదు. ఆశీర్వాదం ఆదికాండంలో 41వ అధ్యాయంలో చివరి మాటలు కొన్ని మనం చదువుకుని ముగించుకుందాం. 41వ వచనంలో రాజుగారు ఏమన్నాడు చూడండి. బానిస అయిన యోసేపుని, ఆశీర్వదింపబడిన యోసేపుని రాజుగారు ఏమన్నాడు చూడండి. ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు చేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. ఐగుప్తు దేశమంతటి మీదకి యోసేపుని ప్రధానమంత్రిగా నియమించారు. మరియు ఫరో యోసేపుతో, ఫరోని నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటిని ఏ మనుషుడనో తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. అది ఆశీర్వాదం అంటే. కాబట్టి ఆశీర్వదించబడిన జనాంగం మనం. కాబట్టి నేను ఈ సమయాన్ని సమయం అయిపోవచ్చింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఆశీర్వాదింపబడ్డావా లేదా? ఆశీర్వాదాలు మనకు కావాలా, అవసరం లేదా? ఆశీర్వాదమే నీకు కావాలి, కానీ ఐశ్వర్యం కాదు, లేక ఘనత కాదు, లేక ఆరోగ్యం కాదు. ఇవన్నీ కూడా దేవుడిస్తాడు. దేవుని ముందుగా ఆయన రాజ్యాన్ని వెతుకుతాం, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే ఇవన్నీ కూడా మనకు అప్పుడే దొరుకుతాయి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ప్రేమాన్నముకు కలిదేవా, మీ స్తోత్రములు. ఈ సమయాన ప్రభువా మీ సన్నిధిలో ఉండటానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు. మీ మాటలు వినటానికి ప్రభువా, మరి మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మేమందరం కూడి వచ్చి ఉన్నాం. మాతో మాట్లాడండి, మా ప్రార్థనలు ఆలకించి జవాబులు దయచేస్తున్నందుకే స్తుతిస్తున్నాం. విన్న వారందరికీ కూడా మేలులు దయచేయండి. ప్రార్థనా టీవీ కుటుంబానికి కూడా మేలులు దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తుతిస్తున్నాం. మా మాటలు కొద్దిగా ఉండడానికి సహాయపడండి. ఈ మాటల ద్వారా అనేకులు ప్రభావితం కాబడి మేలు పొంది రక్షణ పొందడానికి కృప దయచేయండి. తర్వాత ప్రభా, మరి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తూ, మా బిడ్డలకు ఇచ్చిన శ్రమను బట్టి స్తుతిస్తున్నాం. శ్రమల ద్వారా సిరులు ఇస్తారని, ఘనత ఇస్తారని, సంతోషమిస్తారని నమ్ముతూ ప్రభా మీ దగ్గరికి వచ్చి ఉన్నాం. మా ప్రార్థనలు ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.